వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని మోహర్ సాయి ఫంక్షన్ హాల్లో అశోక్ సింఘాల్ శిశు మందిర్ 3వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో విద్యా వైద్య రంగాలకు నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో మెదక్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. మహిళా డిగ్రీ కళాశాలతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు కావడంతో పాటు హాస్టళ్లను కూడా అభివృద్ధి చేశామన్నారు. విద్యను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రభుత్వ బడులు హాస్టల్లో మౌలిక వసతులు గతంలో ఎన్నడూ లేని విధంగా కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చౌదరి సుప్రభాత్ రావు, రమేష్ రెడ్డి, దేమే యాదగిరి, శివప్రసాద్ రావు, మామిడి సిద్దిరాములు, కుంభంపాటి విప్లవ్ కుమార్, అల్లాడి వెంకటి, ఎనిశెట్టి అశోక్ గుప్తా, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, శిశు మందిర్ ప్రధాన ఆచార్యులు కవిత, శిశు మందిర్ అధ్యక్ష కార్యదర్శులు పడకంటి సంగమేశ్వర్, పండరినాథ్, పాఠశాల ఆచార్యుల బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కవిత గారికి, సుబ్రహ్మణ్యం గారికి, సంగమేశ్వర్ గారికి, రాజమౌళి గారికి, అదేవిధంగా మా మండల ముఖ్య నాయకులకు, ఎంఈఓ శ్రీనివాస్ గారికి, నా ముందున్నటువంటి స్థానిక కౌన్సిలర్లకు, నా ముందున్నటువంటి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి నా మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా మహిళలకు ప్రత్యేకంగా ఇవాళ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మరి మీ అందరూ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరూ తెలుసు, మరి నన్ను గెలిపించి 14 నెలలు అవుతా ఉన్నది. మరి 14 నెలల్లోనే బ్రహ్మాండంగా మన మెదక్ నియోజకవర్గాన్ని మరి విద్యా వైద్యంలో మెరుగుపరిచే విధంగా కూడా పనిచేస్తూ ఉన్నామని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అదే కాదు, మన రామాయణపేట మండలికి మనం గెలిచిన తర్వాత ఒక ఎస్సీ హాస్టల్, ఒక ఎస్టీ హాస్టల్, ఒక ఎస్టీ కాలేజ్, ఒక ఎస్టీ కాలేజ్, అదేవిధంగా మరి ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. మా ఒక ముఖ్య ఉద్దేశం మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు బ్రహ్మాండంగా మరి విద్యావంతులు కావాలా, బ్రహ్మాండంగా చదువుకోవాలా, మరి ఉన్నతమైన స్థానాలకు పోవాలనేదే మరి మా ముఖ్య ఉద్దేశం. మరి దాంట్లో భాగంగా మరి మెదక్ నియోజకవర్గంలో మనం గెలిచిన వెంటనే మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ళు పుట్టిగానే మరి వృధా చేసిన చరిత్ర మరి గత పాలకులది అని కూడా మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి అదే కాకుండా మనం గెలిచిన వెంటనే ఒక కస్తూర్బా స్కూలు, ఒక మోడల్ స్కూల్ కాలేజు, గర్ల్స్ డిగ్రీ కాలేజు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు, మరి మహిళలకు మరి బ్రహ్మాండంగా విద్య అందించే విధంగా మరి ఇంకా కార్యక్రమాలు కూడా మరి మేము భవిష్యత్తులో చేయబోతా ఉన్నామని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇవాళ అశోక్ సింఘాల్ శిశు మందిర్ రామాయణపేట 3వ వార్షికోత్సవం రావడం చాలా సంతోషం. కాబట్టి ఇదే విధంగా మరి బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో మరి ఇంకెన్నెన్నో వార్షికోత్సవాలకు కూడా రావాలని చెప్పి మరి కోరుకుంటూ, మరి మీ అందరూ కూడా ఒక్కొక్కసారి పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.